విశాఖపట్నంలోని గాజువాకలో ఆర్టీఏ అధికారులు మెరుపుదాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జల్పించారు. ఆగనంపూడి టోల్గేట్ వద్ద ఉదయం 4 గంటల నుంచి దాడులు జరిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన వారితో పాటు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న వారిపై కూడా చర్యలు తీసుకున్నారు. దాదాపు 38 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి వారిపై 4,38,000 రూపాయల జరిమానా విధించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అత్యధిక మంది బస్సులు అలాగే ట్రైన్స్ కు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ సైతం కూడా దీన్ని ఆసరాగా చేసుకొని భారీ ఎత్తున టికెట్ ధరలు పెంచాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక హైదరాబాద్ అలాగే విజయవాడ ఇలాంటి తదితర ప్రాంతాలకు ఉన్న రేటు కంటే దానికి ట్రిపుల్ రేటుగా దాన్ని అమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక హైదరాబాద్ కి వెళ్లాలంటే దాదాపుగా 6,000కు పైగా టికెట్ ధరలు అమ్ముతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజుల పాటు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఆర్టీఏ అధికారులు చేపట్టారు. ఈ క్రమంలో ఏదైతే అగనంపూడి టోల్ గేట్ వద్ద ఈ బస్సులన్నింటిని కూడా తనిఖీలు చేయడం జరిగింది. ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో ఆ బస్సులన్నింటిని కూడా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 38 ట్రావెల్ బస్సులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా ఎక్కువగా ప్రయాణికులు వారి స్థలం నుంచి వాళ్ళు సొంత ఊర్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఏమైనా ప్రయాణికులను కూడా టికెట్ ధరలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 38 బస్సుల మీద కేసులు నమోదు చేయడంతో పాటు 4,38,000 రూపాయలు ఫైన్ కూడా కట్టడం జరిగింది. 3 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, నిబంధనలకు విరుద్ధంగా గనక బస్సులు నడిపితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామంటూ కూడా రవాణా శాఖ అధికారులు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.